వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ చేంజర్' ట్రైలర్ వచ్చేసింది. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు తోప్ ఉంది అనిపియలే. అస్సలు బాలేదు అనిపియలే. ఓకే. మనం ఎప్పుడు చూసే కమర్షియల్ ఫార్మాట్‌లోనే 'శంకర్' గారి స్టైల్‌లో ఒక పొలిటికల్ మెసేజ్ డ్రామా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా చెప్పాలంటే సినిమా మీద గట్టి నెగటివిటీ ఉంది బయట. ఆ నెగటివిటీతో పోలిస్తే ట్రైలర్ కట్ యాక్చువల్లీ బావుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3, 4 లుక్స్‌లో రామ్ చరణ్‌ని చూసాం. ఒకటి స్టూడెంట్ లుక్, ఇంకోటి ఫాదర్ క్యారెక్టర్. నేనైతే ఆ క్యారెక్టర్‌కి ఫుల్ పంప్డ్ అప్ అయి ఉన్నా. అంటే ఆ క్యారెక్టర్‌ని ఎలా చూపిస్తారు, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంటది అని. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా కొన్ని కొన్ని షార్ట్స్ చూపెట్టారు. లైట్ గ్లింప్సెస్ లాగా. అవైతే బావున్నాయి యాక్చువల్లీ. వెయిట్ అండ్ సీ. అది గాక ఇంకొకటేంటంటే ఇట్లా పోలీస్ లుక్‌తో కొన్ని షార్ట్స్ పెట్టారు ట్రైలర్‌లో. పోలీస్ లుక్‌తో వచ్చిన షార్ట్స్ కొంచెం క్యూరియస్‌గుంది. పోలీస్ డ్రెస్ ఏసుకొని లైక్ అక్కడ ఏం జరిగిద్ది సినారియో? అంటే 'రామ్ చరణ్‌కి' భలే సెట్ అయిద్ది పోలీస్ డ్రెస్సు. అంటే 'ఆర్ఆర్ఆర్' చూసిన చాలా మందికి ఇంకా అది మెంటల్‌గా ఫిక్స్ అయిపోయింది మైండ్‌లో. ఎందుకంటే అందులో ఆ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ అనేది ఎట్లుంటదో అందరికి తెలిసిందే గదా! అలాంటి పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఏమన్నా ఉంటదేమో అని చిన్న అంటే లైక్ ఉంటే బావుంటదనే ఫీలింగ్. ఇంకొకటి అన్‌ప్రెడిక్టబుల్ ఇంతకు ముందు గూడా వచ్చింది. ఇదొక లుక్ లాగా అనుకో. అంటే వేరియేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్‌లో. అంటే 'రామ్ చరణ్' గారికి యాక్టింగ్ జేయడానికి చాలా స్కోప్ ఉందేమో ఈ క్యారెక్టర్‌లో అనైతే నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. బట్ సినిమా జూస్తే తెలుస్తది మనకు యాక్చువల్లీ. ఎంత ఆ క్యారెక్టర్ డెప్త్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. బికాజ్ మనం స్టోరీ రైటర్స్ కాదు గదా! జస్ట్ బట్ 'సునీల్' గారితో ఇట్లా కామెడీ ట్రై చేశారు. అది ట్రైలర్‌లోనే క్రింజ్ లాగా అనిపిచ్చింది ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బట్ హోప్ సో అది మరీ అంత క్రింజ్ అవ్వకుండా నార్మల్‌గా ఉంటదని. ఎందుకంటే ఏమో ఈ మధ్య రొటీన్ కామెడీ ఏదైనా చూస్తే ఆటోమేటిక్‌గా అరే! ఇది క్రింజ్‌రా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. ఈ కామెడీ మాత్రం చాలా క్రింజ్ లాగా అనిపిచ్చింది. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగెటివ్ అవ్వచ్చు మూవీకి అనిపిచ్చింది. ఎందుకంటే అదొక ప్యాటర్న్ లాగా అంటే చూసినప్పుడు గూడా అరే! ఇదొక ప్యాటర్న్ టైప్ ఆఫ్ కామెడీ అంటే పెద్ద కొత్తదనం ఏం లేదు అనే ఫీలింగ్ వచ్చింది. నాకు ఆ కామెడీ బిట్స్ మాత్రం సునీల్ గారివి. బ్రహ్మి గారిని చూసినాము. మన మీమ్ గాడు చాలా రోజుల తర్వాత. ఆయనకు మంచి రోల్ ఉంటే బావుంటదని నా ఫీలింగ్. బట్ మనకు తెలీదు ఆయన రోల్ ఎంత లెంతో మూవీలో. ఇంకా 'వెన్నెల కిషోర్' గారిది గూడా ఒక క్యారెక్టర్ చూపెట్టారు గదా! లైక్ అదే హీరోయిన్‌ని లైక్ ఎట్లా అంటే హెరాస్ చేస్తున్నట్టా, 'రామ్ చరణ్' వచ్చి మళ్ళీ కొడుతున్నట్టు అది ఫన్నీగా తీశారా? ఎలా తీశారో తెలీదు ఆ ట్రాక్. బట్ అది గూడా క్రింజే ఎందుకో మరి నాకు పర్సనల్‌గా కామెడీ క్రింజ్ అనిపించిందేమో గానీ, ఆ సీన్స్ కొంచెం అంత ఎక్కల ఆ ట్రైలర్‌లో. ట్రైలర్‌లో చాలా నెగెటివ్ అనిపించే సీన్స్ మెయిన్‌లీ అవే. ఈ కామెడీ పోర్షన్సే. యాక్షన్ పోర్షన్స్ బావున్నాయి. యాక్చువల్లీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అన్నిటి గ్లింప్సెస్ గూడా కొన్ని కొన్ని ఇచ్చారు. కొన్ని కొన్ని షార్ట్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు అంజలి గారిది ఈ గ్లింప్సెస్ ఇచ్చారు కొన్ని 'రామ్ చరణ్', అంజలి ఇంకా వాళ్ళ సన్న సైకిల్ పైన ఎళ్తున్నట్టు. అదే బర్రెలది అది ఇట్లుంది. యాక్చువల్లీ ఆ లాంగ్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా రిచ్‌గా ఉంది. పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. అండ్ అంజలి గారిది ఒక నైట్‌లో గూడా ఒక షాట్ ఉందనమాట. ఏదో అయ్యి ఎళ్తున్నట్టు సౌండ్ చేయకుండా. ఇంకా 'రామ్ చరణ్‌కి' నిజం తెలిసి ఎలివేషన్ షాట్స్, ఫాదర్ సన్ క్యారెక్టర్. అది గాక 'ఎస్‌జే సూర్య' ఉన్నాడు కాబట్టి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అనిపిస్తుంది ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఆయన యాక్టింగ్ చూసినాం ఎప్పటినుంచో. క్రేజీ యాక్టర్. మొన్న 'సరిపోద శనివారం' మూవీలో కూడా చూసాం కాబట్టి అంటే 'ఎస్‌జే సూర్య' రోల్ బావుండొచ్చని. బట్ అలాగే 'ఇండియన్ 2'లో కూడా చూసాం గదా! ఏం లేదు పెద్దగా. హ్మ్. ఎందుకో మెయిన్‌గా ఈ సినిమాకి నెగెటివ్ అనిపించే పాయింట్ ఏంటంటే 'ఇండియన్ 2' చూసాం గదా! ఇది ఫ్లాప్ అయింది కదా! బట్ ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాకి స్టోరీ రైటర్ 'కార్తిక్ సుబ్బరాజ్' శంకర్ గారు గాదు. శంకర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. హోప్ సో ఈ సినిమా పెద్ద హిట్ అయిద్ది. యాక్చువల్లీ శంకర్ గారి ఓల్డ్ మూవీ ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందుకు ఆయన పొలిటికల్ డ్రామాస్ తీసేవాళ్ళు గదా! 2000s, 2010s ఆ టైంలో 'రోబో' ముందు. 'శివాజీ' దాకా అనుకోండి. ఆల్‌మోస్ట్ చాలా మూవీస్‌లో ఆయన ఒకే ఒక్కడు 'జెంటిల్‌మెన్', 'అపరిచితుడు' అంటే మెసేజెస్ గురించి చెప్తున్నా నేను. ఎగ్జాక్ట్‌గా అలా ఉండి 'భారతీయుడు' అట్లా ఇందులో అప్పన్న క్యారెక్టర్ గూడా ఒక ఐకానిక్ క్యారెక్టర్ లాగా ఉంటే బావుంటది అని ఫీలింగ్ నాది. బట్ స్టైలింగ్ పరంగా బావుంది. సాంగ్స్ చాలా అంటే చాలా రిచ్‌గున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. బట్ నాకు చిన్న కంప్లెయింట్ ఏందంటే ఆ టైంలో సాంగ్స్ ఓకే గానీ, ఇప్పుడు సాంగ్స్ వస్తేనే ఫోను చూసేస్తున్నారు చాలామంది. పెద్దగా అటెన్షన్ గూడా ఇవ్వట్లే. ఆల్బమ్ గూడా అనుకున్నంత పెద్ద సక్సెస్ అయితే ఏం కాలేదు. ఓకే. ఓకేనే ఉంది. మరి సాంగ్స్ స్క్రీన్ పైన చూసినప్పుడు ఎక్కుతాయా అనేది చూడాలి.
ఇంకొకటి వాటర్‌లో గుర్రంతో స్విమ్మింగ్ షాట్ ఉంది జూడు. అది గూడా కొంచెం అంటే 'రామ్ చరణ్' గుర్రం క్రేజీ కాంబినేషన్. ఒక షాట్ ఉంది మధ్యలో సిక్స్ ప్యాక్ లాగా ఇట్లా చరణ్ గుర్రం పైన ఎళ్తుండేది. అది సాంగ్‌లో షాట్ అనుకుంటా యాక్చువల్లీ. అది గూడా చాలా అంటే భలే అనిపించింది చూసినప్పుడు. అంటే 'రామ్ చరణ్' గుర్రము అదొక నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఎందుకంటే మనం ఆయన గుర్రం మీద చూసి చూసి మనమే ఎడిక్ట్ అయిపోయామో లేకపోతే ఏంటో తెలీదు గానీ క్రేజీ అనిపించింది. ఇంకొకటి ఆయన పెళ్లి కొడుకు డ్రెస్‌లో అంటే అంటే 'శ్రీకాంత్' గారి క్యారెక్టర్ ఏంటి? 'సముద్రఖని' గారి క్యారెక్టర్ ఏంటి? 'జయరామ్' గారిది ఫన్ ఉంటది అన్నట్టన్నారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటది? అసలు 'ఎస్.జె. సూర్య', 'రామ్ చరణ్' మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటది? 'శ్రీకాంత్' యంగ్ లుక్, ఓల్డ్ లుక్ అంటే ఆ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుద్ది? ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ సినిమా మొత్తం ఆ సెంట్రల్ థీమ్ పాలిటిక్స్ కాబట్టి అసలు మన ప్రెజెంట్ పాలిటిక్స్‌ని టచ్ చేస్తారా? టచ్ చేస్తే అదెలా ఉంటది? ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. థియేటర్‌లో ఎళ్లి సినిమా చూస్తే మనకి చాలా క్లారిటీ వచ్చేస్తది మూవీ పైన. బట్ వాటెవర్ అంటే కొంచెం అనుకున్నంత ఏమంటారు? మనం బయట అనుకున్నంత నెగెటివ్ అయితే లేదు యాక్చువల్లీ ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే. బావుంది. ఈ బావుంది అంటే ఓకే. 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 ఒక కమర్షియల్ మూవీ ట్రైలర్‌లా ఉంది. కొన్ని కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. నేను మెన్షన్ చేసినట్టే ఇంతకు ముందుకు. మెయిన్‌గా లాస్ట్‌లో కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి దిగుతాడు కదా! అది అరాచకం. అది ఉరోమా షాట్ అసలు. సీరియస్‌లీ ఈ ట్రైలర్ మొత్తంలో బెస్ట్ షాట్ అది. నాకు పర్సనల్‌గా. ఇంకొకటి 'రామ్ చరణ్' ఎమోషనల్‌గా ఫోన్ పట్టుకొని అదే లైక్ ఫాదర్ క్యారెక్టర్. ఆ సీన్ చూడాలని నాకు చాలా అంటే లైక్ ఎలా అందులో యాక్టింగ్ ఎలా ఉంది? అందులో ఆ సీన్‌ని ఎలా కన్సీవ్ చేశారు? అంటే కొన్ని కొన్ని సీన్స్ ఇప్పుడు మనము 'రామ్ చరణ్' ఇంటెన్స్ క్యారెక్టర్ చూసాం కదా! 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' ఎట్లా చెప్పాలి? 'ఆర్ఆర్ఆర్‌లో' కొన్ని షాట్స్ ఉంటాయి. అవి చాలా అంటే చాలా డెప్త్ యాక్టింగ్ అనిపిస్తది. 'ఆర్ఆర్ఆర్' రంగస్థలంలో వాళ్ళ అన్న చనిపోయినప్పుడు ఆ రేంజ్ సీన్ ఇంకొకటి పడిద్దేమో అని నా ఫీలింగ్. లెట్స్ హోప్ సినిమా బావుండాలి. టీఎఫ్ఐ బావుండాలి. సంక్రాంతికొచ్చే అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటూ, మన ఛానల్ కొత్త విషయాలైతే లైక్ జేసి, షేర్ జేసి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే, ఒకవేళ చేసుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేసేయండి.